వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు గుత్తి వంకాయ మసాలా ఫ్రై చేసుకుంటున్నాను. గుత్తి వంకాయ టేస్ట్కి సరిపడినంత. ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు ఇవన్నీ కొద్దిగా దోరగా లవంగ మొగ్గలు, యాలక్కాయలు, జీలకర్ర, యాలక్కాయ ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. దాంట్లో 3 ఎల్లుల్లిపాయల రబ్బలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ధనియాలను, బిర్యానీ ఆకు వేసుకుని వేపుకోవాలి. దీంట్లో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా దోరగా ఒక 3 స్పూన్ ఇలా పుచ్చులు ఉన్నాయో లేవో చూసుకొని మొత్తం అన్నీ అలా పోసేసుకోవాలి. పోసుకొని నూనెలో మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని వేపుకున్న పప్పులన్నీ కలిపి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కొబ్బరి పొడి, దీంట్లోనే పసుపు, నువ్వుల పొడి, పల్లీల పొడి ఇవన్నీ కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా అవి మిక్సీ చేసుకొచ్చుకోవాలి.